హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీయేనండి. కానీ మీలో కొంతమందికి అవి చేసేటప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా నేను కొన్ని టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. అవి ఫాలో అవుతూ చేస్తే నెక్స్ట్ టైం మీరు కూడా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ చేసేస్తారు. గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని తీసుకొని డైరెక్ట్గా కలిపేయకుండా ఒకసారి పిండిని మొత్తం జల్లించుకోండి. జల్లించుకోవడం వలన ఎటువంటి లంప్స్ లేకుండా ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. ఇందులో 1/8 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేయండి. మీకు కనుక వాటర్ సరిపోకపోతే అదే కప్పుతో ఇంకొక 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని చేతితో స్లైట్గా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుకున్న పిండికి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని బాగా కోట్ చేయండి. ఇలా చేయడం వలన మీరు గులాబ్ జామున్స్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా గులాబ్ జామున్స్ తయారవుతాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ప్యాన్లో 250 ml కప్పుతో 2 కప్స్ షుగర్ అండ్ 2 కప్స్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పిండిని స్మాల్ పోర్షన్స్గా తీసుకొని చేతికి నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ గులాబ్ జామున్స్ చేయండి. ఇలా చేయడం వలన గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా తయారవుతాయి. ఇలా గులాబ్ జామున్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ చేయండి. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఆయిల్ సరిగా హీట్ అవ్వకపోయినా లేదా ఓవర్ హీట్ అయిపోయినా గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయిల్ ఒకసారి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నిటినీ షుగర్ సిరప్లో సోక్ చేయండి. అంతే, హాట్ డెలీషియస్ యమ్మీ గులాబ్ జామున్స్ రెడీ. ఇలా చేస్తే గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.